హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ వీడియోలో అయితే ఇన్వర్టర్ అయితే తయారు చేద్దాం అనుకున్నాను. బట్ బోర్డు అయితే కొందామని షాప్కి వెళ్ళేటప్పటికి షాప్లో అయితే దొరకలేదు. అక్కడైతే ఈ ఇన్వర్టర్ అయితే దొరికింది. దీన్ని అయితే అన్బాక్స్ చేసి టెస్ట్ చేసి అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇక లేట్ చేయకుండా ఆ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి 380 రూపీస్ అయితే పడింది షాప్లో, ఆఫ్లైన్లో. అమెజాన్లో అయితే 500 600 అయితే ఉంది, 500 to 600. అలాగే షాప్ కూడా డీటెయిల్స్ అయ్యి లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇదైతే ఇన్వర్టర్. దీనికైతే 2 అవుట్పుట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఒక స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్. అలాగే ఇక్కడ పవర్ ఆన్కి ఓవర్లోడ్కి ఇండికేటర్స్ అయితే ఇచ్చారు 2. ఇదైతే 200 వాట్ ఇన్వర్టర్. ఫ్రెండ్స్, దీన్ని అయితే బాడీ అయితే రిమూవ్ చేశాను, స్క్రూస్. ఇప్పుడు ఇదైతే లోపల చూసారా, ఇది బోర్డు అయితే ఉంది. ఇది విడిగా 150 వాట్ది అయితే కొందామనేసి వెళ్ళాను, కానీ దొరకలేదు. ఇదైతే దొరికింది, అందుకే ఇదైతే ఇచ్చుకున్నాను. దీన్ని టెస్ట్ చేయడానికి 12 volts బ్యాటరీని అయితే వాడుతున్నాను. ఇదైతే యాంగిల్ గ్రైండర్కి చేసింది. అలాగే దీనికి లోడ్ వేయడానికి నేను ఎల్ఈడి బల్బుని అయితే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 9 watt ఎల్ఈడి బల్బు. అలాగే దీనికి వాల్వ్ అయితే కలిపాను. మనం బ్యాటరీ వైర్స్ అయితే కలిపేద్దాం. ఇప్పుడు పవర్ ఆన్ చేస్తున్నాను, చూడండి. రావట్లేదే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎల్ఈడి అయితే ఫుల్ బ్రైట్నెస్ అయితే వెలుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. దీంతో షాక్ అయితే కొడుతుంది, గ్యారంటీగా షాక్ కొడుతుంది. ఇది ఏసీ వోల్టేజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక్కడ పవర్ ఆన్ ఇండికేటర్ అయితే వెలుగుతుంది. ఇప్పుడు వేరే లోడ్ అయితే వేసి చూపిస్తాను దీని మీద. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టీవీని అయితే కనెక్ట్ చేశాను ఇన్వర్టర్కి. ఇప్పుడైతే పవర్ అయితే ఆన్ చేస్తున్నాను. ఒకసారి వినండి, ఈ కుక్క బయట వాళ్ళ మీద అరుస్తుందా? అవును, జంబో ఒక అద్భుతమైన గాడ్ డాగ్. అయితే మిగతా పని వాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎల్ఈడి బల్బుని కూడా చెప్పాను. ఫ్రెండ్స్, బ్యాటరీని అయితే ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది బల్బుని, అలాగే టీవీని కూడా. ఎటువంటి బ్రైట్నెస్ డిక్రీజ్ అయితే లేదు బల్బులో అయితే. అలాగే టీవీ కూడా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 4 బల్బ్స్ని అయితే ఇన్వర్టర్ మీద అయితే రన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి 10 watt బల్బ్, ఇదైతే ఈ 3 9 watt బల్బ్స్. ఇప్పుడైతే పవర్ అయితే ఆన్ చేద్దాం. ఇలాంటివి చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్. మీరు షాక్ కొట్టే అవకాశం అయితే ఉంది, సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాగా ఏసీ వోల్టేజ్తో చేసినప్పుడు. 4 బల్బ్స్ అయితే ఫుల్ బ్రైట్నెస్తో గ్లో అవుతున్నాయి. ఇప్పుడు ఈ 2 మొబైల్స్కి అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ యూస్ చేసి ఛార్జ్ చేసి అయితే చూపించబోతున్నాను ఇన్వర్టర్తో. ఇన్వర్టర్ పవర్ ఆన్ చేశాను. అలాగే ఫస్ట్ మొబైల్ 50 watt ఛార్జింగ్తో వచ్చింది. ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ మొబైల్ ఆన్ చేసా.
67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, రెండు అట్ ఎ టైం అయితే అవుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మన ఇన్వర్టర్. ఇది వచ్చేసి ఆఫ్లైన్లో కొన్నానని చెప్పాను కదా, అది జగ్గన్నపేట సెంటర్లో ఉన్న క్రాంతి ఎలక్ట్రానిక్స్ షాప్లో కొన్నాను. లొకేషన్ మీకు లింక్ అయితే ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, చూడండి. అలాగే కొనుక్కునే బలం అయితే ఇది కూడా కొనుక్కోండి. ఇది వచ్చేసి 12 రిలే, ఇది వచ్చేసి 20 రూపీస్ అయితే పడింది నాకు. ఇది వచ్చేసి దీన్ని ఫుల్లీ ఆటోమేటిక్గా మార్చుదాము నెక్స్ట్ వీడియోలో అయితే. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.